Okay. So see, whenever you create any load balancer, okay, the first thing you need to have your network, you need to have your VM, you need to have your load balancer. Okay. సో ఈ రెండిటి మధ్యలో లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసిన తర్వాత విఎం క్రియేట్ చేసిన తర్వాత యూ నీడ్ టు హ్యావ్ సమ్ రూల్స్. ఓకే. సో దట్ ఏదైతే ట్రాఫిక్ మీ లోడ్ బ్యాలెన్సర్ మీదకి వస్తుందో ఎక్స్టర్నల్ నుంచి ఓకే. ఆ రూల్స్ ప్రకారం ఇట్ విల్ రౌట్ యువర్ ట్రాఫిక్ టు యువర్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే. సపోజ్ ఇప్పుడు మీ వెబ్సైట్ వచ్చేసి www.example.com. ఓకే. ఓకే. సో ఇప్పుడు example.com అనే అప్లికేషన్ మీకు మీ బ్యాక్ అండ్ సర్వర్ లో ఉంటే ఈ లోడ్ బ్యాలెన్స్ ఎలా తెలుస్తుంది నేను ఈ బ్యాక్ అండ్ సర్వర్ కి వెళ్ళాలని, లేకపోతే నాకు ఇంకో బ్యాక్ అండ్ సర్వర్ ఉంటే ఆ బ్యాక్ అండ్ సర్వర్ కి వెళ్ళాలని? యూ నీడ్ టు రైట్ ఏ రూల్ దట్ ఇఫ్ సమ్వన్ ఇస్ కమింగ్ టు దిస్ వెబ్సైట్ ఇట్ షుడ్ గో టు దిస్ బ్యాక్ ఎండ్. ఓకే. సపోజ్ స్లాష్ సమ్ వాల్యూ ఉంది సేల్స్. సో ఎప్పుడైతే స్లాష్ సేల్స్ అని కొడతాను ఏమవ్వాలి? ట్రాఫిక్ అనేది ఏదైతే రూల్ ఉందో ఆ రూల్లో నేను రాయాలి. ఇఫ్ సమ్వన్ ఇస్ హిట్టింగ్ స్లాష్ సేల్స్, ఆ ట్రాఫిక్ అనేది ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ కి వెళ్ళాలి. సో రూల్ అనేది ఏంటంటే ఇట్ యు ఆర్ టెల్లింగ్ టు దిస్ లోడ్ బ్యాలెన్సర్ దట్ వాట్ ఎవర్ ట్రాఫిక్ కమ్స్ టు ఏ పర్టిక్యులర్ parameter or a particular path, it should route to particular backend. సో నేను ఓకే. ఎవ్రీ టైం రిఫ్రెష్ చేసినప్పుడు విఎమ్స్ చేంజ్ అవుతున్నాయి సార్, ఫర్ ఎవ్రీ సింగిల్ రిఫ్రెష్కి. అవును, చేంజ్ అవుతాయి. లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది అది. ఓకే. నెట్వర్క్ లో అవ్వట్లేదు. అదే నేను చెప్పేది, నెట్వర్క్ లో అవ్వట్లేదు. బట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లో అది అవుతుంది ఫ్రీక్వెంట్ గా. ఓకే. అవటం వల్ల ఇబ్బంది ఏముంది మీకు? ఇబ్బంది ఏం లేదు, బట్ నాకు ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది సార్. లైక్ నెట్వర్కింగ్ అండ్ అప్లికేషన్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది సార్. లైక్ ఒకసారి మళ్ళీ చెప్తే. నెట్వర్కింగ్ అంటే అర్థం కాలేదు. నెట్వర్కింగ్ ఏం ఇబ్బంది ఉంది? నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ అని మీరు చెప్పారు కదా సార్. నాకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అసైన్మెంట్ ఇచ్చారు కదా, సో నాకు రెండిటికి పెద్ద డిఫరెన్స్ అంత అనిపించలేదు సార్. ఓకే. సో నేను చూపిస్తాను డిఫరెన్స్. డిఫరెన్స్ అనిపించాలి. అనిపించలేదంటే యూ హ్యావ్ నాట్ వెంట్ త్రూ, మీ డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా చూడలేదు దాన్ని బట్టి. ఓకే. సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ యాప్ గేట్వే. ఓకే. క్రియేట్. ఓకే. రిసోర్స్ క్రియేట్ చేశాను. వర్చువల్ నెట్వర్క్. I will say VNet app gateway. Next security, నాకేం అవసరం లేదు. Next, I will go and I will give the name as application gateway subnet. I will select /26 and next, we go and create. Three. Okay, VNet అయిపోయింది. Network go and create VM. Okay, so create virtual machine. App gateway. Images VM. Okay,
So I'm not selecting any zone. Standard. So I'm viewing summary. Okay, port number 80. This I'm selecting HPD. Default. Next, monitoring. Review and create. So meanwhile, we will create another VM. So I will create videos on the same VM and the password. Waiting. Review and create. Three. Okay. So just take it. Facebook. సార్ ఇప్పుడు మనము కాస్ట్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి వీటికి పబ్లిక్ ఐపీ అసైన్ చేయకపోతే లైక్ బ్యాస్టైన్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు అసలు చేయకుండా టూల్. చేసుకోవచ్చు. బ్యాస్టియన్ చేయడానికి నాకు అరగంట పడుతుంది. బ్యాస్టియన్ ఒకటి క్రియేట్ అవుతాను. ఓకే. అందుకని నేను డెమో కాల్లో మనం అనవసరంగా టైం వేస్ట్ అవుతుందని నేను చేస్తున్నా. ఈపీటీ ఇంజనీర్స్ అంతే, దానికంటే ఇంకేం లేదు. ఓకే. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. బ్యాస్టియన్ చేసుకోవచ్చు. బ్యాస్టియన్ అనేది ఏదైనా చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ ఒపీనియన్. మీరు ఏది ఫీజిబిలిటీగా ఉంటుంది అనేది అంతే. నౌ వీఆర్ డూయింగ్ డెమోస్ కాబట్టి మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. రియల్ టైంలో బ్యాస్టియనే ఉంటుంది. ఓకే. సో రియల్ టైంలో బ్యాస్టియనే ఉంటుంది. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దాట్. సో ఒక్కసారి అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే సిడి వ్యార్ డబ్ల్యూడబ్ల్యూ హెచ్టిఎంఎల్. ఇక్కడ మీకు ఇంజినిక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తా ఇమేజెస్. ఓకే. సో నా ఐ విల్ గో టు ఇమేజెస్. సో ఇక్కడ విఐ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే. సో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ రాస్తా కాబట్టి ఒక శాంపుల్ హెచ్టిఎంఎల్ ఫైల్ తీసుకుంటాం. శాంపుల్ హెచ్టిఎంఎల్ కోడ్.
ఏం చెప్తుంది? మనకి ఎంత అవసరం లేదు. ఇన్ సింగిల్ లైన్. ఓకే, కాపీ చేయండి, ఏం కాదు. ఓకే, సో కాపీ చేసి జస్ట్ ఇన్సర్ట్ చేశారు కదా, పేస్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు మనం ఏం చేయొచ్చు అంటే ఏదో ఒకటి రాయొచ్చు. ఓకే, H1, దిస్ ఈస్ ద సర్వర్ ఫర్ ఇమేజెస్ /H1. ఓకే, reviewing vi index.html. Insert, this is the file images. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ సర్వర్ లో చేసాం కాబట్టి ఫస్ట్ సర్వర్ డీటెయిల్స్ ఇద్దాం ఇక్కడ. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఇంజనీక్ బై డిఫాల్ట్ వస్తుంది. సో నేను ఏం చేస్తాను, స్లాష్ ఇమేజ్, ఓకే, స్లాష్ ఇమేజెస్ స్లాష్ index.html. దిస్ ఇస్ ద ఫైల్ ఇమేజ్ అని వస్తుంది, అవునా? ఓకే, సంపత్, ఓకే, అర్థమైంది ఇక్కడ దాకా? ఓకే, మ్యూట్లో ఉన్నా. అర్థమైంది సార్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే క్లియర్ cd var www.html. ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే mkdir వీడియోస్ క్రియేట్ చేస్తాను. ఓకే, వీడియోస్ క్రియేట్ చేసి cd వీడియోస్, ఇక్కడ vi index.html. ఓకే, ఇన్సర్ట్, దిస్ ఈస్ ద ఫైల్ ఫర్ వీడియోస్ సర్వర్స్. ఓకే, ఓకే ఏం లేదు డిఫరెన్సియేషన్ తెలియటం కోసం అంతే. ఓకే, దానికంటే ఏం లేదు. మనం ఇవన్నీ మనం ఎందుకు రాస్తున్నాం అంటే డిఫరెన్స్ తెలియటం కోసం మనకు అంతే. అర్థమైంది సార్. ఓకే, సో ఇఫ్ యూ గో హియర్ యూ విల్ గెట్ ఇంజనిక్ బై డిఫాల్ట్ ఇంజనిక్స్ వస్తుంది. బట్ ఇఫ్ యూ గివ్ video/index.html it will give you this one. Okay, ఓకే so now నేను ఏం చేస్తానంటే I will go to load balancer, application gateway. సో నేను బేసిక్స్ తీసుకుంటానండి. ఇక్కడ బేసిక్ కి స్టాండర్డ్ V2 కి బ్యాస్ V2 కి డిఫరెన్స్ ఏం లేదు. డిపెండ్స్ అపాన్ హౌ యు ఆర్ యూజింగ్. ఓకే, మీకు కావాల్సిన విధంగా మీరు యూజ్ చేసుకోవటం. ఓకే, స్టాండర్డ్ V2 కూడా నేను వాడుకుంటా. ఓకే, కానీ స్టాండర్డ్ V2 కి బేసిక్ కి తేడా ఏంటంటే ఆటో స్కేలింగ్ ఉండదు. ఓకే, డిపెండ్స్ అపాన్ ద లోడ్, ఇట్ విల్ ఆటోమేటికలీ ఇంక్రీజ్ ఫ్రమ్ ద ఇన్స్టెన్స్ కౌంట్. ఓకే, అది మనకు అవసరం లేదు. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ బేసిక్. ఓకే, IPv4 IPv6 మీకు రెండు ఐపీలు కావాలంటే ఇది యూజ్ చేసుకుంటారు, లేకపోతే ఇది. సెలెక్ట్ యువర్ నెట్వర్క్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రంట్ ఎండ్, సో చూస్ ద పబ్లిక్ ఐపీ అడ్రస్, యాడ్ పబ్లిక్ ఐపీ అడ్రస్, యాప్ గేట్వే PIP. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ బ్యాక్ ఎండ్, యాడ్ బ్యాక్ ఎండ్ పూల్.
సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇమేజెస్ అని రాసి నేను ఇమేజెస్ సంబంధించిన సర్వర్ యాడ్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఓకే అంటే ఒకటే సర్వర్ తీసుకుంటున్నా ఇక్కడ. అండ్ ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ బ్యాక్ ఎండ్ ఫర్ వీడియోస్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా, వీడియో సంబంధించిన సర్వర్ ఇక్కడ. సార్ ఇక్కడ డ్రాప్ డౌన్ లో మీరు సెకండ్ది ఇక్కడ టార్గెట్లో టార్గెట్ లో ఇక్కడ ఓకే అది హెడ్డింగ్ సార్, నేను అది ఆప్షన్ అనుకున్నాను ఫస్ట్ది ఇమేజెస్ విఎం యాప్ జీబీ అని ఉంది కదా. అది సర్వర్ సంబంధించింది. ఓకే, ఓకే సో ఈ సెలెక్ట్ చేసుకొని యాడ్ కొట్టాను. ఓకే, ఓకే నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ కాన్ఫిగరేషన్. ఓకే, సో నాకు బ్యాక్ ఇక్కడ ఎండ్ రూల్. రూటింగ్ రూల్స్ కొద్దిగా అర్థం కదా. సో సో ఈ రెండింటికి మధ్యలో కమ్యూనికేషన్ ఇక్కడ జరుగుతుంది. ఓకే, క్లిక్ ఆన్ యాడ్ రూల్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఐ విల్ రైట్ రూల్ 1. ప్రయారిటీ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నేను 1 ఇస్తాను. ఓకే, లిజనర్ నేమ్ వచ్చేసి లిజనర్ అనే ఇస్తాను నేను. ఐ విల్ నాట్ గివ్ ఎనీ అదర్ నేమ్. ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ రిమైన్ ద సేమ్. సో ఇక్కడ ఏం చేంజెస్ ఉండవు. పోర్ట్ నంబర్ 80, ఇదంతా 80. బ్యాక్ అండ్ టార్గెట్. ఓకే, బ్యాక్ అండ్ టార్గెట్ ఇమేజెస్, బ్యాక్ అండ్ సెట్టింగ్స్ ఏం లేవు కాబట్టి సెట్టింగ్స్ నేను ఏం చేస్తాను, VKEND అని చెప్పేసి మిగతాదంతా సేమ్ టు సేమ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ చేంజెస్ ఇక్కడ. సెట్టింగ్స్ అంటే ఏం సార్ ఇది బ్యాక్ ఎండ్ సెట్టింగ్స్ అంటే? బ్యాక్ అండ్ పోర్ట్ నంబరు, ప్రోటోకాల్, ఈ కుకీస్ బేస్డ్ ఎఫినిటీ అంటే ఏంటంటే ఎలా వర్క్ అవ్వాలి. సపోజ్ ఒక యూజర్ వస్తున్నాడు, ఒక యూజర్ వచ్చి ఒక సర్వర్కి వెళ్తున్నాడు, అలా అలా వెళ్ళాలి అంటే ఇవన్నీ కుకీస్ అనేవి మనం చెయ్యాలి. కనెక్షన్ ట్రైనింగ్ అంటే ఏంటంటే మెయింటెనెన్స్ అప్పుడు వాడతాం మనం. ఓకే, ఇక చూడండి, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి మీకు కనబడుతుంది. కనెక్షన్ ట్రైనింగ్ హెల్ప్ గ్రేస్ఫుల్లీ రిమూవ్ బ్యాక్ అండ్ పూల్ మెంబర్ డ్యూరింగ్ ప్లాంట్ సర్వీస్ యాక్టివిటీస్. ప్లాంట్ సర్వీస్ అంటే మెయింటెనెన్స్ యాక్టివిటీస్ అప్పుడు మీరు ఒక్కొక్క సర్వర్ తీసేసి దాన్ని మెయింటైన్ చేసి యూ కెన్ గెట్ బ్యాక్ టు ద లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఓకే అంటే ఇప్పుడు మీరు F1 రేస్ చూసారా? F1 రేస్ చూసినప్పుడు నార్మల్ గా ఏం చేస్తారంటే వాళ్ళు కొంతసేపు ఒక 5 మినిట్స్ వరకు బయటకు వచ్చేసి వాళ్ళు టైర్లు మార్చుకోవటం, ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసుకొని మళ్ళీ ట్రాక్ లోకి వెళ్ళిపోతారు. అలాగే లోడ్ బ్యాలెన్సర్ లో కూడా కొంచెంసేపు బయటకు వచ్చేసి దాన్ని వాళ్ళు అప్గ్రేడ్ చేసి, లేకపోతే ఏదైనా ప్యాచెస్ వేయాలంటే ప్యాచెస్ వేసి అవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ వాళ్ళు లోడ్ బ్యాలెన్సర్ లో ప్లేస్ చేస్తారు సర్వర్స్ అనేది. ఓకే, అంతే. రిక్వెస్ట్ టైమ్ అవుట్ ఎన్ని సెకండ్స్ ఉండాలి? 20 సెకండ్స్. ఓవర్ రైడ్ బ్యాక్ అండ్ పాత్ నాకేం అవసరం లేదు కాబట్టి నేనేం చేయట్లేదు. 20 సెకండ్స్ కి ఏం సార్ అసలు రిక్వెస్ట్ టైం అవుట్? రిక్వెస్ట్ టైమ్ అవుట్ అంటే ఏంది? ఎప్పుడైనా ఇప్పుడు 20 సెకండ్స్ లోపల నీకు రెస్పాన్స్ రాకపోతే అది టైమ్అవుట్. వెన్ ఎవర్ యూ గో టు ఎనీ అప్లికేషన్ నీకు రెస్పాన్స్ రాకపోతే టైమ్ అవుట్ అవుతుంది కదా, అది దానికి సంబంధించింది ఇది. ఓకే, the request and the second application will wait to receive a response from the backend pool before it returns a connection timeout error message. Ante. Okay, click on add. Okay, so now ikkada manaki path rules rayali. So I need to write the rules. Okay, so nenu ikkada rules em rastanante add rule. Suppose ippudu slash images slash star. Okay, so target name in the images. Okay, backend settings వచ్చేసి backend target images add. స్టార్ ఎందుకు పెట్టారు సార్? స్టార్ అంటే ఇక్కడ ఏమున్నా కూడా ఈ బ్యాకెండ్ సర్వర్కి వెళ్ళినట్టుగా పెట్టాను. ఇప్పుడు స్లాష్ ఇమేజెస్ స్లాష్ index.html ఉంది, అది నాకు ఇమేజెస్ బ్యాకెండ్ కి వెళ్ళాలి. స్లాష్ సంథింగ్ ఇంకోటి ఏదో ఉంటుంది. ఓకే, default.html అప్పుడు కూడా నాకు ఇమేజెస్ లోకే వెళ్ళాలి. ఓకే ఓకే, స్టార్ అంటే దీని తర్వాత ఏది ఉన్నా కూడా ఇమేజెస్ ఫోల్డర్ కి వెళ్తుంది. ఓకే ఓకే, క్లిక్ ఆన్ యాడ్. అలాగే నేను ఇంకోటి క్రియేట్ చేస్తాను, స్లాష్ వీడియోస్ స్లాష్ స్టార్. సో ఇక్కడ టార్గెట్ వీడియోస్, బ్యాక్ అండ్ సెట్టింగ్స్, బ్యాక్ అండ్ వీడియోస్, క్లిక్ ఆన్ యాడ్. ఓకే, నౌ క్లిక్ ఆన్ యాడ్. ఇప్పుడు రూల్స్ కూడా వచ్చేసినాయి మీకు. నౌ క్లిక్ ఆన్, సో నేను క్లియర్ చేసి మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ.
సార్ అక్కడ నాకు తెలిసి వీడియోస్ డబల్ వేసి ఇచ్చారు సార్ రూల్లో. ఓకే. నో క్లిక్ ఆన్ క్రియేట్. సో నేను చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు అవన్నీ ఏం చేశాను, నేను ఏం చేయలేం. ఇందాక ముందు నేను ఎలాగైతే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేశానో అన్ని అలాగే క్రియేట్ చేసా. ఈ రూల్స్ ఒకటే వచ్చింది మధ్యలో, అంతే. సో ఓకే. ఆ రూల్స్ అనేది ఏంటి? అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మీరు ఎప్పుడైతే చూస్తారో సింపుల్ గా చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు ఇక ఇలా కనబడుతుందా? ఇక చూడండి, portal.azure.com/home. దీనికి ఒక బ్యాక్ ఎండ్ సర్వర్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఓకే. వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ వీడియోస్, ఇక చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ టు మై యూజర్ నేమ్, రిసోర్సెస్, సబ్స్క్రిప్షన్ లోకి వెళ్ళి రిసోర్స్. సో ఇదంతా వాళ్ళు రాయలేరు కదా, ఒక్కొక్కటిగా. వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్స్ రాసుకుంటారు. ఓకే. సో వెన్ ఎవర్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ సంథింగ్, ఓకే, నేను దీని మీద క్లిక్ చేస్తున్నా ఐడెంటిటీ మీద, సో అది మారిపోతూ ఉంటుంది. ఓకే, యూ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ చేంజింగ్ టు దిస్ వన్. సో వాళ్ళు ఏది పెట్టిది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మీదే ఉంటుంది. ఓకే. ఓకే. సో ఐ థింక్ ఇట్ ఈస్ స్టిల్ క్రియేటింగ్. సో మనం ఏం చెప్తున్నాం అంటే లోడ్ బ్యాలెన్సర్ కి, సపోజ్ /images/index.html. ఓకే, నువ్వు ఇమేజెస్ బ్యాక్ ఎండ్కి వెళ్ళు, అదే /images/default.html. ఓకే, అప్పుడు కూడా నువ్వు ఇమేజెస్కి వెళ్ళు. అందుకనే సపరేట్ గా రాయకుండా నేనేం రాశానంటే /images/star అని రాదా, సో దట్ ఈ స్లాష్ తర్వాత ఏదున్నా కూడా అది ఇమేజెస్కి వెళ్తుంది. ఓకే. ఓకే, అందుకని. ఓకే. సో ట్రాఫిక్ మేనేజర్ కి నువ్వేం చేయాలి? ఇలాగే 2 యాప్ గేట్వేస్ క్రియేట్ చేయాలి. ఓకే, ఒకటి నార్త్ యూరోప్ లో, ఇంకోటి ఇండియానో ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకొని 2 యాప్ గేట్వేలు క్రియేట్ చేసుకొని ఆ యాప్ గేట్వే రెండింటిని ట్రాఫిక్ మేనేజర్ లోకి యాడ్ చేయాలి, అంతే. ఓకే. ట్రాఫిక్ మేనేజర్ లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 లోడ్ బ్యాలెన్సర్ ని యాడ్ చేసేసి ట్రాఫిక్ మేనేజర్ ఒక యూఆర్ఎల్ ఇస్తుంది, ఆ యూఆర్ఎల్ లోకి వెళ్తే సరిపోతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు యూజర్ యాక్సెస్ చేసినప్పుడు ట్రాఫిక్ మేనేజర్ నుంచి మ్మ్. ట్రాఫిక్ మేనేజర్ యూఆర్ఎల్ మనం వాడకపోతే మనం ఏం చేయొచ్చు అంటే, ఆ యూఆర్ఎల్ కి మనం ఒక నేమ్ క్రియేట్ చేస్తే ఓకే. మన 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 డొమైన్ ఏదైతే డొమైన్ ఉంటుందో ఆ డొమైన్ ద్వారా ట్రాఫిక్ వెళ్తుంది. ఇప్పుడు ఓకే. నాకు ఒక డౌట్ సార్. ఇప్పుడు యూజర్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ 2 అప్లికేషన్ గేట్వేలో లాక్స్ రెండిటికి సేమ్ వస్తాయా సార్? లాక్సా? అంటే యూజర్ యాక్సెస్ చేసినప్పుడు ట్రాఫిక్ మేనేజర్కి హిట్ అవుతుంది కదా, హిట్ అయినప్పుడు లైక్ 2 యాప్ గేట్వేస్ నడుస్తాయా సార్? ఒకటే సార్? 2 నడవాలి కదా, 2 నడవాలి కదా. సపోజ్ ఇప్పుడు డౌన్ అయింది అనుకో, నువ్వు దీన్ని అప్ చేస్తారా అయింది ఓకే. ఓకే. ఈ ట్రాఫిక్ మేనేజర్. ఎందుకంటే సపోజ్ ఇది ఏదైనా డౌన్ అయినా కూడా ఆటోమేటికల్ గా నీకు ఇబ్బంది లేకుండా ఆటోమేటికల్ గా ఇటు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే. ఓకే, సపోజ్ ఒక 1 మినిట్ 2 మినిట్ డౌన్ ఉంటుంది, కానీ వెంటనే రౌట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ట్రాఫిక్ అనేది ఒక గ్లిచ్ లాగా వస్తుంది, అంతే. ఓకే. అది అలా ఓన్లీ మనం రెండే వేసుకోవచ్చా సార్, ఎన్నైనా వేసుకోవచ్చు? నీ ఇష్టం, ఎన్నైనా చేసుకోవచ్చు. ఓకే. రెండే చేస్తారు, 2 కంటే 3 4 10 ఎందుకు చేసుకోవటం? దానికి ఉన్నది రెండే కదా, ఒకటి ప్రొడక్షన్ ఉంటుంది, ఒకటి డిఆర్ ఉంటుంది, అంతే. ప్రొడక్షన్ డిఆర్ రెండే, డిజాస్టర్ రికవరీ ఓకే. రెండే ఉండేది. ఇది ఒక రీజియన్ లో ఉంటుంది, ఇది ఒక రీజియన్ లో ఉంటుంది, అంతే. దానికంటే ఇంకేం ఉండదు.
సో రెండు సేమ్ సెట్టింగ్స్ తో ఉంటాయి జస్ట్. ఆ రెండు కాన్ఫిగరేషన్ సేమే ఉంటాయి. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. బట్ అక్కడ నుంచి రెండు డిఫరెంట్ రీజియన్ నుంచి వర్క్ అవుతుంది. ఓకే. సో జస్ట్ ట్రాఫిక్ మేనేజర్ లో కాన్ఫిగరేషన్ చేయడం అంతే సార్, అక్కడ ఏం రూల్. ట్రాఫిక్ మేనేజర్ లో కాన్ఫిగరేషన్ ఏంటి, మీరు ఇక్కడ అక్కడ చేసేది ఏం లేదు. ఓకే. మరి ఒక రీజియన్ లో ఇవన్నీ సెట్టింగ్స్ ఇలా ఇవి అన్ని డిప్లాయ్ చేశాక ఇమీడియట్లీ ఇట్లా డూప్లికేట్ చేసి వేరే రీజియన్ పెట్టడం రాదా సార్? లైక్ మళ్ళీ అన్ని క్రియేట్ చేయాలా? అందుకనే టెరాఫామ్ యూజ్ చేయాలి మనం. ఓకే, టెరాఫామ్. టెరాఫామ్ యూజ్ చేసి ఏంటంటే ఒక రీజియన్ లో క్రియేట్ చేసింది ఇంకో రీజియన్ చేంజ్ చేస్తే చాలు, ఇంకేం అసలు ఇదంతా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిప్లాయ్ అవుతుంది. ఓకే. ఓకే, సో నౌ యూ గాట్ యువర్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, so front end IP address is this one. Okay, so take this one. ఇట్లా తీసేసి ఇది వస్తే సి, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ డిఫాల్ట్ నేను స్లాష్ ఏమి ఇవ్వకపోతే అది Nginx కి వెళ్తుంది. ఓకే, ఓకే. అదే నేను స్లాష్ వీడియో స్లాష్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చాను అనుకో, వీడియోస్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ యూజింగ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే. ఓకే, difference between network load balancer and application load balancer is path routing. Network load balancer లో మీకు path routing ఉండదు, because all the traffic will be moving over the port numbers. ఓకే, పోర్ట్ నంబర్ బేస్ చేసుకునే ట్రాఫిక్ అంతా ఉంటుంది. ఓకే, రియల్ టైమ్ లో అప్లికేషన్ గేట్వేనే యూజ్ చేస్తారు సార్. ఎవ్రీవన్ యూజింగ్ అప్లికేషన్ గేట్వే ఉంది. నెట్వర్క్ అంటే ఏ సినారియోలో? ఎప్పుడైనా యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేయరు, బట్ ఇన్ ఎ స్మాల్ కేస్. ఓకే, ఓకే సార్. పిఓసీస్ అప్పుడు యూజ్ చేస్తారు. అసలు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ ఎవరు యూజ్ చేయరు. నెట్వర్క్ యూజ్ కేసు ఉన్నా కూడా అందరు అప్లికేషన్ వాడతారు. ఓకే, ఓకే. ఓకే, సో సో ద నెక్స్ట్ థింగ్ ఈస్ నెట్వర్క్ వాచర్. సో నెట్వర్క్ వాచర్ లో మనకి మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి యాజ్ పార్ట్ ఆఫ్ నెట్వర్క్ మానిటరింగ్. యాజ్ పార్ట్ ఆఫ్ నెట్వర్క్ మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్. ఓకే, దీంట్లో మనకి మేజర్ గా మనకు ఉపయోగపడేవి. సో బిఫోర్ ఐ గో బ్యాక్, నేను ఏం చేస్తానంటే, వెన్ ఎవర్ యూ క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్, బై డిఫాల్ట్ ఇట్ విల్ క్రియేట్ ఏ నెట్వర్క్ వాచర్ రిసోర్స్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ ఏం కనబడదు, ఇట్ విల్ క్రియేట్ ఓన్లీ ద, ఇది ఒకటి క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు మానిటర్ చెయ్యాలి అంటే, సో జస్ట్ గో టు నెట్వర్క్ వాచర్. ఓకే, డయాగ్నోస్టిక్ టూల్స్. ఓకే, ఓకే. డయాగ్నోస్టిక్ ట్రబుల్ షూటింగ్ టూల్స్ ఇవన్నీ. ఓకే, సో సింపుల్ గా ఐపీ ఫ్లో వెరిఫై అంటే ఏంటి, నాకు ట్రాఫిక్ అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్ కి ఎలా వెళ్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
ఇమేజ్ విఎం, నెట్వర్క్ ఇంటర్ఫేస్ వచ్చి ఇది. ఓకే, లోకల్ పోర్ట్ అనేది 80. ఇప్పుడు నా రిమోట్ ఐపీ అడ్రస్ అనేది ఏమవుతుంది, అదే సర్వర్లో చేశా కాబట్టి 0.10.0.0.5. ఓకే, రిమోట్ పోర్ట్ వచ్చి 80 నెంబర్. ఓకే, క్లిక్ ఆన్ వెరిఫై. జస్ట్ ఇది అంటే వెరిఫికేషన్ కోసమే సార్. వెరిఫై, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ట్రబుల్ షూటింగ్. ఓకే, నువ్వు ఏదన్నా ఇఫ్ యు వాంట్ టు వెరిఫై, సి ఏ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ నుంచి ట్రాఫిక్ అనేది వెళ్తుంది, ఇమేజెస్ విఎం ఎన్ఎస్జి. ఓకే, నా ఇక్కడ ఈ అడ్రస్ కాదు, ఏదో ఒక వేరే ఐపీ అడ్రస్ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు వెరిఫై సమ్ అదర్ ఐపీ అడ్రస్. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఏం లేవు ఐపీ అడ్రస్ చెక్ చేయడానికి. ఓకే, ఈ ఐపీ అడ్రస్ ఉంది, నేనేం చెక్ చేస్తానంటే వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్. So this is my IP address. I'm just taking here and copying the copy. ఓకే, వెరిఫై ఐపీ ఫ్లో, ట్రాఫిక్ వెళ్తుందా లేదా అనేది చెప్పేస్తుంది. ఓకే, సి యాక్సెస్ ఇస్ అలౌడ్ ఫ్రమ్ దిస్ విఎం. ఓకే, ఎన్ఎస్జి డయాగ్నోస్టిక్స్ కూడా అదే, వెదర్ మీరు వాడే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోవటానికి ఇది వాడతారు. ఓకే, సో మీరు ఇక్కడ కూడా సేమ్ విఎం సెలెక్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ గివ్ ద IPv4 రేంజ్. ఓకే, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇది, సోర్స్ ఐపీ అడ్రస్ అనేది ఇది, డెస్టినేషన్ పోర్ట్ 80, రన్ ఎనర్జీ డయాగ్నోస్టిక్స్. అంటే నా పబ్లిక్ ఐపీ అడ్రస్ తో నేను దీనికి రీచ్ అవ్వగలుగుతున్నానా లేదా అది చెక్ చేసుకుంటున్నాను నేను, అంతే. ఓకే, సి ఇట్ ఈస్ డినైడ్. ఓకే, ఎందుకంటే నేను రూల్ అనేది రాయలేదు, ఎందుకంటే ఈ దీంట్లో నాకు రూల్ అనేది లేదు, ఇట్ ఈస్ డినైడ్. అప్పుడు మీరు ఏం చేయాలి, వెళ్ళి ఈ ఎన్ఎస్జిలో మీరు రూల్ అనేది రాసుకోవాలి. ఓకే, యూ కెన్ వెరిఫై. ఓకే, ఇప్పుడు ఏదో టీమ్ మోడ్ వచ్చి నాకు ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే హౌ యూ విల్ చెక్, బై యూజింగ్ దిస్ టూల్స్, ఐపీ ఫ్లో వెరిఫై కానీ, ఎనర్జీ డయాగ్నోస్టిక్స్ కానీ. దాని తర్వాత నెక్స్ట్ హాప్ అంటే ఏంటి, సో వాట్ డూ మీన్ బై నెక్స్ట్ హాప్, నాకు మీకు గుర్తుందా నేను చెప్పాను, దిస్ ఈజ్ మై విఎం. నేను ఇప్పుడు ఇంటర్నెట్ కి వెళ్ళాలంటే నాకు ఇంటర్నెట్ గేట్వే కావాలి. దిస్ ఈజ్ మై నెక్స్ట్ హాప్. అదే ఈ విఎం నుంచి నేను నా ఆన్ ప్రిమైసెస్ కి వెళ్ళాలి అంటే నా డేటా సెంటర్ కి వెళ్ళాలి. ఓకే, నాకేం కావాలి, విపిఎన్ కావాలి, లేకపోతే నాకు ఎక్స్ప్రెస్ రౌట్ కావాలి. ఓకే, సో ఎప్పుడైతే మీరు నెక్స్ట్ హాప్ కి వెళ్తారో అది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సపోజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎనీ ఇంటర్నెట్, యువర్ ట్రాఫిక్ విల్ గో వయా ఇంటర్నెట్. ఓకే, సింపుల్లీ మనం చెక్ చేసుకోవచ్చు. డెస్టినేషన్ ఐపీ అడ్రస్, నా ఐపీ అడ్రస్ వద్దా, కాపీ పేస్ట్, it will give you internet gateway. Okay, it will give you the next hop as internet gateway to go get your traffic to your internet. Okay, so ila different tools effective. Okay, so ikkada virtual machine ki select chestunte it will show you what are the ikkada em raavutledu undi.
ఒక్క సెకండ్. ఓకే, ఓకే, ఇప్పుడు వస్తుందండి. ఓకే, అసోసియేట్ ఎనర్జీ ఇక కనబడుతుంది. ఓకే, ఏవ్ ఎనర్జీ అనేది అసోసియేట్ అయ్యి ఉంది అని. ఓకే. ఎందుకో ఇది కొంచెం స్లోగా ఉంది. చూడండి, దీనికి ఏం అసోసియేట్ అయ్యి ఉంది, ఇది. ఓకే, అండ్ సో ఈ కనెక్షన్ ప్యాకెట్ క్యాప్చర్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు తెలియాలి ట్రాఫిక్ ఏది వస్తుంది ఏం వెళ్తుంది అనేది, జస్ట్ క్లిక్ ఆన్ యాడ్. మీకు ఏ టార్గెట్ విఎం ఇన్ స్టోరేజ్ అకౌంట్ ఇన్ లోకల్ ఫైల్ స్టోరేజ్ బోత్ స్టోరేజ్ అకౌంట్ ఇవ్వాలి. సో ఇది తర్వాత చూపిస్తాను, ఎందుకంటే స్టోరేజ్ అకౌంట్ లేదు కాబట్టి నేను ఇది క్రియేట్ చేసినప్పుడు ఇది చూపిస్తాను, అందుకని చెప్పలేదు నేను. సో కనెక్షన్ ట్రబుల్ షూట్, కనెక్షన్ ట్రబుల్ షూట్ చేయాలి అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, డెస్టినేషన్ పోర్ట్ నంబర్ 80, సోర్స్ పోర్ట్ 80. ఓకే, సో ఇక్కడ మొత్తం రన్ అవుతాయి. కనెక్టివిటీ, ఎనర్జీ డయాగ్నోస్టిక్, నెక్స్ట్ హాప్, పోర్ట్ స్కానర్, రన్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్. ఓకే, ఓకే. సో ఇది చేసి మీకు ఇస్తుంది. సో ఇట్ విల్ గివ్ యూ ద ఎంటైర్ పిక్చర్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే, ఓకే. this is how you do your troubleshooting. Let us wait. దీని ఆప్షన్ వచ్చిన తర్వాత. సో మీన్ వైల్ మీరు ఏం చేయొచ్చు అంటే, నాకు తెలిసి మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ మన సబ్నెట్ లెవెల్లో కూడా ఇవ్వచ్చా అని. ఇవ్వచ్చు. ఓకే, సో ఎన్ఎస్డి అనేది మీకు రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఓకే, at the VM level as well as at the subnet level. ఓకే, ఇప్పుడు ప్రతి విఎం కి ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ కంటే ఈ సబ్నెట్ లో ఉండే విఎంలన్నిటికీ ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటే సరిపోతుందిగా. సో అది ఎలా క్రియేట్ చేస్తారు, నార్మల్ గా మీరు ఎనర్జీ క్రియేట్ చేసి. ఓకే, సో ఇక్కడ చూడండి, కనెక్టివిటీ టెస్ట్ అన్రీచబుల్ ప్రోబ్స్ 3, ప్రోబ్స్ ఫెయిల్డ్ 3. సో కనెక్టివిటీ టెస్ట్ అనేది అవ్వట్లేదు. సో దట్ ఈస్ ఫైన్. ఓకే, పోర్ట్ నంబర్ 80 సంథింగ్ ఏదో ఇష్యూ ఉంటుంది, అవ్వట్లేదు. బట్ అవుట్ బౌండ్ ఎనర్జీ డయాగ్నోస్టిక్స్ ఎలా అన్ని రీచబులే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ చూసుకోవచ్చు ఏం ఇష్యూ అనేది. సాకెట్ ఎర్రర్ ఏదో చెప్తుంది, దట్ ఈస్ ఫైన్. సో యూ గాట్ ద పాయింట్ రైట్, ఎందుకు యూజ్ చేయాలి ఏంది అనేది. ఓకే, ట్రబుల్ షూటింగ్ పర్పస్ కోసం మనం ఇవన్నీ యూజ్ చేస్తాం. ఓకే, టోపాలజీ అంటే ఏంటి, మ్యాప్, మీ నెట్వర్క్ ఎలా ఉందో అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇట్ విల్ షో యూ ద ఎంటైర్ స్టఫ్. ఓకే, ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద నెట్వర్క్ వాచర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వి విల్ గో టు ద ఎన్ఎస్డి. ఇప్పుడు చూడండి, మనకి రెండు ఎనర్జీలు ఉంటాయి, రెండు విఎంకి రెండు డిఫరెంట్ ఎనర్జీస్. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ వన్ ఎనర్జీ. ఓకే, సో ఐ విల్ సే సబ్నెట్ 1 ఎన్ఎస్డి. ఓకే, రివ్యూ అండ్ క్రియేట్. ఏంది, ఓకే, రిసోర్స్ గ్రూప్స్ అలా click on create. ఓకే, రిసోర్స్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. సో మీరు ఏం చేయొచ్చు, వర్చువల్ మెషిన్ లోకి వెళ్ళి నెట్వర్కింగ్, నెట్వర్క్ సెట్టింగ్స్,
నిక్ లోకి వెళ్తే మీకు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. ఓకే, నెట్వర్క్ ఓకే. ఇంటర్ఫేస్. దీంట్లో మీరు ఏం చేయొచ్చు, సబ్నెట్ 1 చేసి సేవ్ కొట్టచ్చు. ఓకే, అలాగే ఓకే. VM 2 లోకి వెళ్ళి సబ్నెట్ సెలెక్ట్ చేసి సేవ్ కొట్టి యూ కెన్ రిమూవ్ దోస్ 2. ఇది ఒక పద్ధతి. లేకపోతే మీరు ఏం చేయొచ్చు, వెన్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ ఏ వర్చువల్ మిషన్, ఓకే. నెట్వర్కింగ్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ గ్రూప్ ఉంటది. ఓకే, ఇక్కడ నన్ను కొట్టేసి నెట్వర్క్ సెక్యూరిటీ ఇక్కడ నన్ను కొట్టండి. ఓకే, ఇక్కడ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయదు ఇక్కడ నిక్కి. ఓకే, ఇక్కడ నన్ను కొడితే ఏదైతే సబ్నెట్ యూస్ చేసుకుంటారో ఆ సబ్నెట్ సంబంధించిన నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది దీని మీద అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఓకే. లేకపోతే ఇక్కడ అడ్వాన్స్ లోకి వెళ్ళి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ద నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ యాజ్ వెల్. సో ఓకే. ఇక్కడ వరకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా మీకు గత 3-4 డేస్ నుంచి? సో నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేసి స్టోరేజ్ అకౌంట్. ఓకే, సో మండే మనం స్టోరేజ్ అకౌంట్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే, స్టోరేజ్ అకౌంట్ అయిన తర్వాత we will discuss something about CDN, క్లౌడ్ ఫ్రంట్, లేకపోతే ఫ్రంట్ డోర్ అంటాం మనం. ఓకే, we will discuss about the ఫ్రంట్ డోర్. సో ఈ రెండు కాన్సెప్ట్స్ అయిపోతే మోస్ట్ ఆఫ్ ది ఎడ్యూ టాపిక్స్ అయిపోయినట్టే మనకి. ఓకే, మీకు ఏదన్నా సార్ ఇది మిస్ అయ్యింది అని అంటే నేను చెప్తాను అది. లేకపోతే బేసికల్ గా వీ హ్యావ్ కవర్డ్ IAM, VM, లోడ్ బ్యాలెన్సర్, వర్చువల్ నెట్వర్క్, VPN, ఎక్స్ప్రెస్ రౌట్, ఇవన్నీ అయిపోయినాయి మనకి. ఓకే, ఓకే. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నేను చెప్తాను. ఓకే, సో